అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో చాలామంది బీటెక్ కోసం ఎదురు చూసే కాలేజీల్లో శస్త్ర యూనివర్సిటీ ఒకటి. తమిళనాడులోని తంజావూరులో ఉన్న ఆ యూనివర్సిటీ క్యాంపస్ కోసం చాలామంది ఆసక్తి చూపుతారు. దానికి కూడా కారణం లేకపోలేదు. తక్కువ ఫీజుతో క్వాలిటీ ఎడ్యుకేషన్ దక్కుతుంది అన్నది అత్యధికుల అభిప్రాయం. ముఖ్యంగా సుమారుగా సెమిస్టర్కి 85,000 ఫీజు ఉంటుంది. ఏడాది కలిపి 1.7 అంటే 4 ఏళ్ల బీటెక్ కోర్సు కలిపిన మొత్తంగా 6-7 లక్షల రూపాయలతో బీటెక్ కంప్లీట్ చేయడానికి తంజావూరులోని శస్త్ర యూనివర్సిటీలో అవకాశం ఉంది. అందుకే చాలామంది తెలుగు వాళ్ళు ఏటా అక్కడ చదివే ప్రయత్నం చేస్తూ ఉంటారు. లాస్ట్ ఇయర్లో కూడా 2025 బ్యాచ్లో కూడా సుమారుగా అక్కడ చేరినటువంటి అవుట్ ఆఫ్ తమిళనాడు స్టూడెంట్స్లో 60-70% తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఉంటారు. సో అంత ఎక్కువ డిమాండ్ ఉన్నటువంటి శస్త్ర అడ్మిషన్స్ విషయంలో ఈసారి కొద్దిపాటి మార్పులు వచ్చాయి. అది గమనించాల్సినటువంటి అంశం. ఏటా శస్త్ర యూనివర్సిటీలో మొత్తం ఉన్నటువంటి సీట్లలో 20% తిరుచి, తంజావూరు ఆ రీజియన్కి కేటాయిస్తారు. మరొక 40% తమిళనాడు స్టేట్ స్టూడెంట్స్కి కేటాయిస్తారు. అంటే 60% రిజర్వ్డ్ కేటగిరీలో పోతాయి. ఇక మిగిలిన 40%లో మాత్రమే ఆల్ ఇండియా వైడ్గా అన్ని రాష్ట్రాల నుంచి పోటీ పడే విద్యార్థులు ఆ సీట్ల కోసం మాత్రమే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. మొత్తంగా 2,200 వరకు సీట్లుంటే దాదాపుగా 800 సీట్స్ వరకు మాత్రమే తెలుగు స్టేట్స్ నుంచి పోటీ పడడానికి అవకాశం ఉంటుంది. సో అలాంటి శస్త్ర కాలేజీలో ఈసారి అడ్మిషన్లో వచ్చినటువంటి ప్రధాన మార్పు ఏంటి, ఈ మార్పు ద్వారా ఏం జరగబోతుంది, ఈ విషయాలు తెలుసుకుందాం. ముందుగా వీడియోని లైక్ చేయడం, ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తక్షణమే సబ్స్క్రైబ్ చేయడం, ఎవరికైనా శస్త్ర లాంటి క్యాంపస్ల్లో కూడా ప్రైవేట్ యూనివర్సిటీల్లో కూడా చేరే ఉద్దేశం ఉంటే పర్సనల్ గైడెన్స్ కావాలంటే నేరుగా సంప్రదించడం. ఈ ప్రయత్నం మాత్రం మానద్దు. ఇక మిగిలినటువంటి క్యాంపస్కి సంబంధించినటువంటి ప్రధాన విషయాల్లో ఒకటి అడ్మిషన్స్లో వచ్చినటువంటి మార్పు ఏంటంటే ఇంతకుముందు 2 స్ట్రీమ్స్లో మొత్తం సీట్లన్నీ భర్తీ చేసేటువంటి వాళ్ళు. కానీ ఈసారి శస్త్ర క్యాంపస్ మేనేజ్మెంట్ 2 పేజుల్లో అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తుంది. ఫస్ట్ పేజ్ ప్యూర్లీ జేఈ మెయిన్ స్కోర్ బేస్డ్తో భర్తీ చేయబోతుంది. మొత్తం సీట్లలో సగం సీట్లని జేఈ మెయిన్ స్కోర్తో భర్తీ చేస్తోంది. ఇంతకుముందు వరకు జేఈ ప్లస్ ఇంటర్ స్కోర్ లేకుంటే ప్యూర్ బోర్డు స్కోర్, దీంతో 2 స్ట్రీమ్స్గా అడ్మిషన్ నిర్వహించేటువంటి వాళ్ళు ఇప్పుడు 2 పేజీలుగా మార్చి ఫస్ట్ పేజ్లో ప్యూర్లీ జేఈ మెయిన్ స్కోర్తో అడ్మిషన్ ఇచ్చి రెండవ పేజ్లో 2 స్ట్రీమ్స్గా అడ్మిషన్ ఇస్తున్నారు. ఆ 2 స్ట్రీమ్స్ ఏంటంటే మళ్ళీ అక్కడ కూడా ప్యూర్ జేఈ స్కోర్ ప్లస్ జేఈ ప్లస్ ఇంటర్మీడియట్ స్కోర్, అక్కడ కూడా ప్యూర్లీ బోర్డు స్కోర్ అంటే ఇంటర్, సిబిఎస్ఈ, ఐఎస్సి ఏ స్కోర్ చదివినప్పటికి కూడా, ఏ సిలబస్ చదివినప్పటికి కూడా అందులో వచ్చేటువంటి స్కోరు ఆధారంగా ఒక స్ట్రీమ్లో అడ్మిషన్ ఇస్తారు. సెకండ్ స్ట్రీమ్లో ఆ బోర్డు స్కోర్ ప్లస్ జేఈ మెయిన్ స్కోర్ 2 కలిపి పరిగణలో తీసుకుని అడ్మిషన్ ఇస్తారు. ఇట్లా 2 స్ట్రీమ్స్గా సెకండ్ ఫేజ్లో అడ్మిషన్ ఇస్తారు. ఫస్ట్ ఫేజ్ మాత్రం ప్యూర్లీ జేఈ మెయిన్ స్కోర్, మీకు అది జనవరి సెషన్లో ఎక్కువ స్కోర్ వచ్చిందా పర్సంటైల్, లేదంటే ఏప్రిల్ సెషన్లో ఎక్కువ పర్సంటైల్ వచ్చిందా అన్నది బేస్ చేసుకుని అడ్మిషన్ ఇవ్వబోతున్నారు. సో ఇది శస్త్ర అడ్మిషన్స్లో శస్త్ర కాలేజీలో చేరాలని ఆశిస్తున్నటువంటి వాళ్ళలో వచ్చినటువంటి ప్రధాన మార్పు గుర్తుపెట్టుకోండి. ఇక శస్త్రాకి రిజిస్ట్రేషన్ ఫీజు చాలా తక్కువ ఉంటుంది. 600 నుంచి 1000 రూపాయల లోపు ఉంటుంది. ఏటా 600 సుమారుగా ఉండొచ్చు. అంత తక్కువ ఉంటుంది కాబట్టి అందరూ అప్లై చేయడం మంచిది. ఇంటర్మీడియట్లో 970+ స్కోర్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైనా మీరు ప్రయత్నం చేయండి. ఎందుకంటే శస్త్ర లాంటి చోట అడ్మిషన్ దొరికితే తక్కువ ఫీజుతో మీరు బీటెక్ చేయొచ్చు. సౌత్ ఇండియాలో ఉంటారు, మంచి క్యాంపస్. తంజావూరు సంబంధించిన శస్త్రాలో ప్లేస్మెంట్స్ బాగుంటున్నాయి కాబట్టి ప్లేస్మెంట్స్కి డోకా ఉండదు. అలాంటి అనేక అవకాశాలు ఉన్న క్యాంపస్లో చదవడం చాలా ప్రయోజనం అన్నట్టు. అదే
శస్త్రా లాంటి అదే స్టాండర్డ్ ఎడ్యుకేషన్ మీకు అటు అమృతాలో, ఎస్ఆర్ఎంలో, విట్లో ఇలాంటి చోట్లయితే లక్షలు పోయాల్సి ఉంటుంది. శస్త్రాలో మొత్తం బీటెక్కి అయ్యే ఖర్చంతా ఒక్కొక్క సంవత్సరానికి ఈ ప్రైవేట్ యూనివర్సిటీల్లో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి కూడా కొందరికి ఉంటుంది. సో కాబట్టి అంత ప్రయోజనకరమైనటువంటి క్యాంపస్ కాబట్టి ఎక్కువ మంది పోటీ పడతారు. మీరు 970+ స్కోర్లో ఉంటే ఖచ్చితంగా ఈ ప్రయత్నం చేయండి. అదే సమయంలో 85% మీరు జేఈఈ మెయిన్ స్కోర్ ఉన్న ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇలాంటి శస్త్రాలు లాంటి చోట అవకాశం రావడం మీకు 3 టైర్ ఎన్ఐటీల కన్నా కూడా ది బెస్ట్గా చెప్పాల్సి ఉంటుంది. 3 టైర్ ఎన్ఐటీలు ఎక్కడో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో లేకుంటే కాశ్మీర్లో ఎక్కడో వచ్చినప్పటికీ కూడా వాటన్నిటికన్నా ఇలాంటివి ది బెస్ట్గా ఉంటాయి. మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. అయితే హాస్టల్లో ఫుడ్ మాత్రం కొంచెం తమిళ స్టైల్లో ఉంటుంది. అది కొంచెం కొద్దిమంది స్టూడెంట్స్ అడ్జస్ట్ కాలేకపోతున్న పరిస్థితి కూడా నా దృష్టిలో ఉంది. సో అలాంటివి కొన్ని సెట్ బ్యాక్స్ మినహాయిస్తే ఓవరాల్గా మంచి క్యాంపస్ అవుతుంది. దీనికి సంబంధించి మార్చి 27 నుంచి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. తంజావూరు, కుంభకోణం 2 క్యాంపస్ల్లో బీటెక్ అందుబాటులో ఉంటుంది. అయితే కుంభకోణం బ్రాంచ్ కన్నా తంజావూరు బ్రాంచ్కే ప్రయారిటీ ఇవ్వండి. కుంభకోణం కన్నా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బీటెక్ కాలేజెస్ చాలా బెస్ట్గా చెప్పాల్సి ఉంటుంది. ఓన్లీ తంజావూరు మాత్రం హెడ్ క్వార్టర్ బ్రాంచ్ మాత్రం ది బెస్ట్గా చెప్పాలి. ఇక అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది మార్చి 27 నుంచి జూన్ 6 వరకు ఈ అడ్మిషన్ ప్రాసెస్ ఉంటుంది అనేది వాళ్ళు చెప్తున్నటువంటి విషయం. ఇక తర్వాత మిగిలినటువంటి కోర్సులు కూడా ఉంటాయి. ఇదే తంజావూరులో బిఏ ఎల్ఎల్బి ఉంది, బీబీఏ ఎల్ఎల్బి ఉంది, బీకామ్ ఎల్ఎల్బి ఉంది. ఇలాంటి ఆనర్స్ కోర్సెస్ కూడా ఉన్నాయి. వాటికి కూడా దీంతో పాటే జరుగుతుంది. ఈ ఎంబీఏకి ఇతర బీకామ్, బిఏ ఇలాంటి కోర్సులకు కూడా ఆ క్యాంపస్లో, ఆ యూనివర్సిటీలో అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఆసక్తి ఉంటే ప్రయత్నం చేయొచ్చు. మొత్తంగా హాస్టల్ ఫీజు చాలా నామమాత్రంగా ఉంటుంది. అదేవిధంగా అక్కడ కాలేజ్ ఫీజు సెమిస్టర్కి 85,000 అంటే చాలా తక్కువగానే చెప్పాల్సి ఉంటుంది. తక్కువ ఫీజుతో మీ బీటెక్ కంప్లీట్ చేయడానికి ఇంటర్మీడియట్ స్కోరు బేస్డ్తో అడ్మిషన్ ఇచ్చేటువంటి ఈ క్యాంపస్లో ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అందిపుచ్చుకోండి. అయితే ఇప్పుడు ఇంటర్మీడియట్ స్కోర్ కన్నా క్రమంగా జేఈఈ మెయిన్ స్కోర్ బేస్డ్ మీద అడ్మిషన్స్ ఇచ్చే దిశలో శస్త్రా సాగుతున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. గడిచిన కొన్నేళ్లుగా జేఈఈ మెయిన్ స్కోర్కి ప్రయారిటీ పెరుగుతోంది. ఈసారి అయితే ఏకంగా ఫస్ట్ పేజ్ అంతా 50% సీట్స్ని జేఈఈ మెయిన్ స్కోర్తోనే ఇచ్చేస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి ఇంకా మరింతగా తగ్గే అవకాశం కూడా ఉంటుంది. మొత్తంగా జేఈఈ మెయిన్ వైపు మళ్ళీనా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. సో అడ్మిషన్ టెస్ట్ లేకుండా మీ ఇంటర్మీడియట్ స్కోర్ ఆధారంగా అడ్మిషన్ ఇచ్చేటువంటి ఈ తంజావూరు శస్త్రాకి ప్రయత్నం చేయండి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కన్నా ఈ అకాడమిక్ సిలబస్ మీద ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్తో అకాడమిక్గా అంటే బోర్డ్ ఎగ్జామ్స్లో ఎక్కువ స్కోర్ సాధించే అవకాశం ఉంటుంది. అలాంటి స్టూడెంట్స్కి ఇది చాలా మంచి అవకాశం. సో శస్త్రాలో ఎవరికైనా ఆసక్తి ఉంటే ప్రయత్నం చేయండి. త్వరలోనే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ కాబోతుంది. అప్లై చేయడం, ప్రయత్నం చేయడం చాలా తక్కువ ఫీజు కాబట్టి మిస్ కాకుండా చేయండి. ఎందుకంటే ఉపయోగపడుతుంది. నిజంగా సీట్ వస్తే మీకు మరో చోట ఎక్కడైనా ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు వచ్చినప్పుడు వీటిని కంపేర్ చేసుకుని ఏది బెస్ట్ ఆప్షన్ అనుకుంటే అటువైపు నిర్ణయించుకునే ఒక అవకాశం మీ చేతిలో ఉంటుంది. అలాంటి ప్రయత్నాన్ని మాత్రం వదులుకోకుండా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది శస్త్రాకి సంబంధించి అడ్మిషన్ ప్రాసెస్లో లేటెస్ట్ అప్డేట్స్. మరింత శస్త్రాకి సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని మనం అందించే ప్రయత్నం చేద్దాం. మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.